మన బలగాలు తిప్పికొడుతున్నాయి. జైసల్మీర్, పూంచ్, అంబాలా, పంచకులలో ఈ బ్లాక్అవుట్ నడుస్తుంది. అలాగే కార్గిల్లో కూడా పూర్తి స్థాయి బ్లాక్అవుట్ని అమలు చేస్తున్నారు. యూరిలో షెల్స్తో దాడి చేస్తోంది పాకిస్తాన్. సామాన్య పౌరులే ఇక్కడ మళ్ళీ మనం అదే జరుగుతోంది. మనమేమో ఉగ్రవాదులు టార్గెట్గా మనం మాట్లాడుతుంటే మన ఆర్మీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం సామాన్య పౌరులు, సామాన్య జనావాసాలు, అమాయక ప్రజలు ఎక్కడుంటారో చూసి అక్కడ షెల్స్తో దాడి చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఇది ప్రపంచం గమనిస్తోంది. మరోవైపు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం మరొక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఉద్రిక్తతల్ని, యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 15వ తేదీ వరకు ఉత్తర భారతదేశం అలాగే పశ్చిమ భారతదేశంలోని దాదాపు 24 ఎయిర్పోర్ట్లను మూసివేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రాత్రికి ఇంకా కొన్ని కీలక ప్రాంతాల మీద పాకిస్తాన్ ఈ రకమైన దాడులు పెంచే అవకాశం ఉందనే అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మన వాళ్ళు పూర్తి స్థాయిలో రెడీ అయి ఉన్నారు. మన S-400 రెడీగా ఉంది. ఇంకా చాలా చోట్ల మన ఆర్మీ దానికి సంబంధించిన రిటాలియేషన్ కూడా రెడీగా ఉంది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయి ఉంది. అన్ని చోట్ల ఎక్కడా కూడా ఒక్క డ్రోన్ కానీ ఒక జెట్ ఫైటర్ని కానీ కింద దిగనిచ్చే పరిస్థితి లేదు. రాత్రిలాగానే ఇంకా అంతకంటే ఎక్కువ ఎఫిషియన్సీతో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయినట్టుగా కనబడుతోంది. దీని మీద ఒకసారి పుల్లారావు గారు, రెండో రాత్రి వరుసగా జరుగుతున్న ఈ దాడిని మీరు ఎలా అంచనా వేస్తున్నారు? ఒకటి ఇది మనం అనుకున్నట్టుగా ఇది అప్పుడే పాకిస్తాన్ తగ్గదు. ఎందుకంటే ఈ అన్నిటి మధ్యన కూడా ఇంకొక మోటివ్ ఉన్నది. నరేంద్ర మోడీ ఇమేజ్ ని కూడా ఇంపాక్ట్ చేయాలని మీరు మర్చిపోవద్దు. వాళ్ళ ఫేర్ ఏంటంటే మోడీ స్ట్రాంగ్ మ్యాన్, అతను చాలా చేంజెస్ తీసుకొచ్చాడు అని ఉన్నది. అది కూడా ఇమేజ్ కూడా డ్యామేజ్ చేద్దాం. తర్వాత మనం వాళ్ళు చాలా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ డిప్లొమాట్స్ లో, వాళ్ళ డిఫెన్స్ లో స్ట్రాటజీస్ ఉన్నారు, వరల్డ్ లెవెల్ స్ట్రాటజీస్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడికి మీరు చూస్తున్నారు కదా, ఎంతో మంది పాకిస్తానీస్. ఇంగ్లాండ్ లో ప్రధానమంత్రి స్కాట్లాండ్ కూడా పాకిస్తానీ ఉన్నాడు. ఎన్నో చోట్ల ఉన్నారు. వాళ్ళు అన్ని చోట్లకి పాకారు. తక్కువ నెంబర్ అవ్వచ్చు మనతో. వాళ్ళకి కూడా ఆ నాలెడ్జ్ బ్యాంక్ ఉన్నది. వాళ్ళు చేసేదంతా ఒక సిస్టమ్ చేస్తున్నారు, మనం చేస్తున్నాం. మనం ఆఖరికి సాధిస్తాం. కానీ ఇదంతా సింపుల్ గా ఏదో అయిపోయేది కాదు. అనుకున్న ఫార్ములా మనం అనుకున్నది మనం చేస్తాం. మనం అనుకున్నది ఎందుకు చేస్తారు? అది కూడా ఇది ఒక కొంచెం ప్రాబ్లమాటిక్ గా అవుతుందా అది మాత్రం చూడాలి. రైట్. ఇప్పుడున్న కరెంట్ పొజిషన్ మీద, వస్తున్న బ్రేకింగ్స్ మీద, లేటెస్ట్ సిచ్యువేషన్ మీద మా ఢిల్లీ రిపోర్టర్ సతీష్ లైవ్ లో ఉన్న సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ మీద కేంద్ర ప్రభుత్వం యొక్క రియాక్షన్ కానీ, ఆర్మీ రియాక్షన్స్ కానీ ఏమైనా తెలుస్తున్నాయా? ఎక్కడెక్కడ కాల్పులు జరుగుతున్నాయి? పాకిస్తాన్ తెగబడుతున్న పరిస్థితి ఎలా ఉంది? వికే గారు, బార్డర్ లో నెలకొన్న విపత్కర పరిస్థితులు కూడా తాజాగా చూస్తున్నాం. రాజస్థాన్ లోని జైసల్మేర్, పంజాబ్ లోని ఫిరోజ్పూర్, హర్యానాలోని పంచకులలో మొత్తం బ్లాక్అవుట్ ప్రకటించారు. నిన్న అర్ధరాత్రి అంతా కూడా రాజస్థాన్ కావచ్చు, ఉరీ కావచ్చు, ఉదంపూర్ లో అయితే అనేక ప్రాంతాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించిన కొద్దిసేపటికే కూడా పూర్తిగా కూడా అటు పాకిస్తాన్ ఆర్మీ మొత్తం 36 చోట్ల టార్గెట్ గా 400 డ్రోన్లను సైతం కూడా భారత్ వైపు కూడా మళ్లించిన సందర్భంలో S-400 తోని దాదాపు ఆ ఘటన అంతా కూడా తిప్పికొట్టారు. ఈ రోజు ప్రధానంగా సాయంత్రానికి సంబంధించి ప్రధాని మోదీతోని కూడా ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి త్రివిధ దళాలు కూడా హాజరై త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులంతా కూడా సమావేశం నిర్వహించారు. ఏ విధంగా పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ప్రేరేపిస్తున్నా, మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఏ విధంగా భారత్ ను టార్గెట్ గా చేస్తున్నా, ప్రధానంగా గత 4 రోజులను చూస్తే కాక సామాన్య పౌరుల లక్ష్యంగా కూడా అత్యంత పాశవికంగా కూడా పాకిస్తాన్ ఆర్మీ వ్యవహరిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఊరి కావచ్చు, పూంచ్ సెక్టార్ లో మాత్రం ఇక్కడ మనం మాట్లాడవలసింది సతీష్, రెండో రోజు కూడా పాకిస్తాన్ ఈ అటాక్స్ ని, ఈ షెల్లింగ్ ని కంటిన్యూ చేస్తుందని మన ప్రభుత్వం ప్రెడిక్ట్ చేసిందా? ఒకటి, దానికి సంబంధించి ఎలాంటి రిటాలియేషన్ ఉంది, ఎంతవరకు యాక్టివేట్ అయి ఉంది మన సిస్టమ్ మొత్తం అనే దాని మీద ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా వికే గారు, ఈ రోజు జరిగిన దానికి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఇదే అంశాన్ని చెప్పింది. ఖచ్చితంగా భారత్ పౌరుల పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్న అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు కూడా సాయశక్తులు కూడా అటు సాయుధ దళాలు కూడా ఫైట్ చేస్తున్న అంశాన్ని కూడా చెప్పింది. ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పాకిస్తాన్ అని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే కాక ప్రధాని మోదీ సైతం కూడా ఇదే అంశాలపైన కూడా సుదీర్ఘంగా సాయంత్రం కూడా ఈరోజు త్రివిధ దళాలతోని సమావేశం నిర్వహించారు. ఏ క్షణం ఏం జరిగినా కానీ పూర్తిగా
భద్రతకు సంబంధించి ఆర్మీకి సంబంధించి పూర్తి రైట్స్ ఇచ్చారు. వారికి అన్ని వేళలో కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆర్మీ ఇకపైన ఈ అర్ధరాత్రి జరగబోయే నిర్ణయాల పట్ల కూడా ఎలా ఉండబోతుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఇప్పటికే రాజస్థాన్ కావచ్చు అనేక ప్రాంతాల్లో కూడా కొంత మరోసారి కూడా డ్రోన్లతో సిద్ధమైన నేపథ్యంలో ఈ అర్ధరాత్రికి కూడా భారత్ భారీ ఆపరేషన్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగానే ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా ఇదే అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది వికే గారు. అయితే ఇందాక మనకి విక్రమ్ మిస్త్రీ గారు కానీ లేకపోతే ఖురేషీ అండ్ వేమ్కా సింగ్ వీళ్ళు చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో 300 నుంచి 400 డ్రోన్లని రాత్రి వాడింది పాకిస్తాన్ అని చెప్పారు కదా. ఈ రోజు ఎలాంటి అటాక్స్ ఉండే అవకాశం ఉంది? డ్రోన్స్ తో పాటు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇవి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఫైటర్స్ కానీ జెట్ ఫైటర్స్ కానీ ఇట్లాంటివి ఫైర్ ఫైటర్స్ కానీ? ఎస్వికే గారు 36 ప్రదేశాల్లో చొరబాటుకు ప్రయత్నించారు. దాదాపు 400 డ్రోన్లను వినియోగించారనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఈ రోజు కూడా అలాంటి స్థాయిలోనే ఒకవేళ దాడికి మరోసారి ప్రయత్నం చేస్తే పౌరుల్ని అడ్డం పెట్టుకుని ప్రధానంగా మనపైన దాడికి కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా భారీ డ్రోన్లతోని మరోసారి కూడా భారత్ లో ఉన్న ప్రధానంగా ఆర్మీ బేస్ క్యాంపుల లక్ష్యంగా ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కూడా దాడులు చేసే అవకాశం ఉంది. ఆర్మీ అధికారులు కూడా అలర్ట్ ఉండాలనేది కూడా ప్రధానంగా ఈ రోజు జరిగిన సమావేశం సందర్భంగా కూడా అదే అంశాన్ని చెప్పారు. త్రివిధ దళాలు వాటన్నిటి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి చర్యనైనా కానీ తిప్పికొట్టేందుకు కూడా చాలా క్యాన్బర్స్ ఉన్నామనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో ప్రధానంగా ఈ రోజు అర్ధరాత్రికి ఏం జరగబోతుందనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఓవైపు బార్డర్ లో మాత్రం కొంత టెన్షన్ ఉన్నప్పుడు కూడా భారత సైనికులు ప్రధానంగా చాకచక్యంగా ఈ అంశాలన్నింటిలో కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి కాసేపట్లో దీనిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాసేపటి క్రితమే ఉరి లాంటి ప్లేస్లలో మాత్రం పెద్ద ఎత్తున కూడా షెల్లింగ్ జరుపుతూ కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో వాటిని తిప్పికొడుతూ కూడా భారత సైన్యం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం జమ్మూ, జైసల్మీర్, యూరి అండ్ పూంచ్, అంబాలా, పంచకుల వీటిపైన ఈ అటాక్ షెల్లింగ్ జరుగుతున్నట్టుగా మనకి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్స్ ఉన్నాయి. రాత్రి కూడా ఫస్ట్లో వచ్చిన రిపోర్ట్స్ 6 చోట్ల మాత్రమే అనుకున్నాం, కానీ తర్వాత పెరుగుతూ 4 రాష్ట్రాలకు విస్తరించాయి. సో ఈ రాత్రికి కూడా ఎంతవరకు వాటి ఎక్స్టెన్షన్ ఉండే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా కూడా రాజస్థాన్ ప్రస్తుతానికి జైసల్మేర్ లో కూడా నిన్న ఏ విధంగా అయితే పూర్తిగా బ్లాక్అవుట్ చేశారో ఈ రోజు కూడా రెండో రోజు అదే పరిస్థితి నెలకొంది. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. మరోవైపు హర్యానాలో పంచకులలో సైతం కూడా అదే బ్లాక్ ను సైతం కూడా మరోసారి ప్రకటించారు. జమ్మూకు సంబంధించిన విషయంలో మాత్రం పూంచ్ లో కొంత అక్కడ కూడా సెక్టర్ లో అదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఉదంపూర్ కావచ్చు, నౌషిరా సెక్టర్ కావచ్చు, అనంతనాగ్ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బార్డర్లు. ఈ బార్డర్ లో కూడా కొంత భారత్ కు నష్టం చేసే విధంగా కూడా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా కొంత ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ భారత సైనికులు మాత్రం ఈ అంశంలో పకడ్బందీగా ఉన్నాం. S-400 ని పెట్టి దాదాపు 600 కిలోమీటర్ల నుంచి వీటన్నిటిని కూడా గమనిస్తున్న నేపథ్యంలో డ్రోన్స్ కానీ షెల్స్ కానీ ఉపయోగిస్తే మాత్రం డ్రోన్ ను నిర్వీర్యం చేయడం చాలా ఈజీ. కానీ షెల్స్ కు సంబంధించిన అంశంలో మాత్రం బార్డర్ పక్కన ఉన్న పౌరుల లక్ష్యంగా దాడి చేస్తున్న నేపథ్యంలో దాదాపు 5-6 రాష్ట్రాలకు సంబంధించి అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేహ్లదాఖ్ కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటు పంజాబ్ కి సంబంధించిన ప్లేసెస్ కావచ్చు, మరోవైపు కాశ్మీర్ కి సంబంధించిన ప్లేసులు కావచ్చు, తాజాగా హర్యానాకు సంబంధించిన ప్లేసులు కావచ్చు, మొత్తం 4 రాష్ట్రాలతో పాటు మరో 2-3 రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితులు కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించేందుకు కూడా పాకిస్తాన్ ట్రై చేస్తుంది. అక్రమంగా కూడా చొరబాటు చేసేందుకు 7 ఉగ్రవాదులు ప్రయత్నం చేసినప్పుడు కూడా వారందరినీ కూడా నిన్న భారత ఆర్మీ మట్టుబెట్టిన సంగతి కూడా మనం చూసాం. ఈ రోజు కూడా అలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం తిరిగి తిప్పికొట్టడంతోనే కాకుండా ఏకంగా లాహోర్ లో డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా భారత్ నిన్న వాటన్నిటిని కూడా మట్టుబెట్టిందో అలాంటి పరిస్థితులు పాకిస్తాన్ ఎదుర్కొంటుందన్నది కూడా